శుక్రుడు ద్వాదశ స్థానాలలో ఉంటే కలిగించే ఫలితాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం. ఇక శుక్రుడు లగ్నంలో అంటే ఒకటో స్థానంలో ఉన్న జాతకుడు ఆరోగ్యవంతుడు, సుందర శరీరం కలిగిన వాడు, సుఖజీవి, చిరంజీవిగా ఉంటాడు. విలాసవంతమైన భోగభాగ్యాలతో జీవితాన్ని గడుపుతాడు. ఇక శుక్రుడు ద్వితీయ స్థానం అంటే రెండవ స్థానం ఉంటే బహువిధములుగా సంపదలు కలవాడై కవి అవుతాడు. చక్కటి భోజన ప్రియుడై చక్కటి ఆహారాన్ని తింటూ సుఖంగా ఉంటాడు. ఇక తృతీయ స్థానం అంటే మూడవ స్థానం శుక్రుడు ఉన్న జాతకుడు భార్యాహీనుడు, కష్టవంతుడు, బీదవాడు, దుఃఖవంతుడు, అపఖ్యాతి కలవాడు అవుతాడు. చాలా కష్ట నష్టాలు కూడా కలుగుతాయి. ఇక చతురస్థానం అంటే నాలుగవ స్థానము శుక్రుడు ఉన్న జాతకుడు వాహనాలు కలవాడు, మంచి గృహం కలవాడు, ఎంతో విలాసవంతమైన భవనంలో ఉంటాడు. నగలు, వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు కలవాడై చాలా సుందరమైన సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడు. ఇక పంచమ స్థానం అంటే ఐదవ స్థానం శుక్రుడు ఉన్న జాతకుడు అపారధనవంతుడు, ఇతరులను రక్షించేవాడు, మహామేధావి, పుత్రులు కలవాడు, ఔత్యన్యుడైన తెలివిగల్ల భార్య, లాభము, సుఖ సంసార జీవితంలో చక్కటి ప్రేమానురాగాలతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతాడు. ఇక షష్టమ స్థానం శుక్రుడు అంటే ఆరవ స్థానము ఉన్న జాతకుడు శత్రువులు లేనివాడు, ధనం లేనివాడు, యువతుల చేత వంచింపబడినవాడు, విచారగ్రస్తుడై ఎప్పటికీ ఏదో ఒక బాధతో కలిగి ఉంటాడు. ఇక సప్తమ స్థానము శుక్రుడు ఉన్న జాతకుడు అంటే ఏడవ స్థానం మంచి కలత్రత ఉన్నవాడు అంటే పుత్రులు పౌత్రులు కూడా కలుగుతారు. పరస్త్రీ ఆసక్తుడు, కలత్రలేని వాడు ధనవంతుడు అవుతాడు. ఇక అష్టమ స్థానం అంటే ఎనిమిదవ స్థానములో ఉన్న శుక్రుడు ఉన్న జాతకుడు చిరంజీవి, ధనవంతుడు, చక్కటి రాజుకి కలిగిన పదవిలు, ఉన్నతమైన పదవిలను కలిగి ఉంటాడు. ఇక నవమ స్థానము అంటే భాగ్యస్థానం, తొమ్మిదవ స్థానం శుక్రుడు ఉన్న జాతకుడు భార్యాబిడ్డలు, సంతానము, ఆప్తులు కలిగి రాజాశ్రయం అంటే ఉన్నతమైన అధికారులతో సత్సంబంధాలు, స్నేహభావం కలిగి అభివృద్ధిని చెందుతూ ఎంతో సుఖవంతమైన జీవితాన్ని గడుపుతాడు. ఇక దశమ స్థానం అంటే పదవ స్థానము ఇక శుక్రుడు ఉన్న జాతకుడు ప్రఖ్యాతి కలిగిన వాడు, మిత్రులు కలవాడు, ప్రభువులు అంటే పెద్ద పెద్ద ఉన్నత పదవులని పొందుతాడు, ఎంతో సుఖవంతమైన జీవితాన్ని గడుపుతాడు. ఇక ఏకాదశి స్థానం అంటే 11వ స్థానం ఉన్న జాతకుడు పరస్త్రీ లోలుడై బహు సుఖవంతుడై విలాసవంతమైన పరస్త్రీలతో జీవితాన్ని గడుపుతాడు. ఇక ద్వాదశ స్థానం అంటే 12వ స్థానం వ్యయస్థానం శుక్రుడు ఉన్న జాతకుడు దేవతలతో సమానమైన సౌఖ్యవంతుడు, ధనవంతుడవుతాడు. 12వ స్థానంలో శుక్రుడు చాలా విజయాలను, చాలా లాభాలను కలిగిస్తాడు. ఇక ద్వాదశ ఫలితాలు ఏమిటో తెలుసుకున్నారు కదా. శుక్రుణ్ణి ఆరాధించి ఎవరైతే చేస్తారో వారికి విలాసవంతమైన జీవితము, భోగభాగ్యాలు కలుగుతాయి. ఇక ఎవరికైతే శుక్రుడు నీచంగాను చాలా బలహీనంగా ఉంటారో శుక్రవారంన లక్ష్మీదేవిని ఆరాధించి ఓం ద్రాం ద్రీం ద్రోం సహా శుక్రాయ నమః అంటూ 108 సార్లు జపిస్తారో, తెల్లటి వస్త్రాలు ధరిస్తారో, తెల్లటి వస్తువులు దాన ధర్మం చేస్తారో అలాంటి వారికి శుక్రబలం పెరుగుతుంది, అంతా శుభం కలుగుతుంది.